నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ రోజు జరుగుతున్న బీహార్ ఎలక్షన్స్ లో కొత్త కాన్సెప్ట్ ఇవాల్వ్ అయింది, కొత్త థాట్ ప్రాసెస్ ఇవాల్వ్ అయింది. మనం చూసుకుంటే ఆల్రెడీ ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న బీజేపీ అండ్ జేడీయూ వాళ్ళు తిరిగి పవర్ లోకి రావడానికి చాలా ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే కాంగ్రెస్ విత్ ఆర్జేడీ వాళ్ళు పోయిన పవర్ వైభవం తిరిగి పొందడానికి చాలా హార్డ్ గా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఇదంతా కాకుండా మధ్యలో వచ్చింది ప్రశాంత్ కిషోర్. తన కొత్త మార్గాన్ని తను ఎంచుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ పాలిటిక్స్ లో అతను కూడా హీస్ ట్రైంగ్ టు గివ్ అ గ్రేట్ ఫైట్. కానీ ఈరోజు జరుగుతున్న పోలింగ్ లో ఒక కొత్త కోణం ఆవిష్కరించబడింది. వాళ్ళే జెన్జీ కిడ్స్. ఎవరి జెన్జీ కిడ్స్? అసలు వాళ్ళ వల్ల బీహార్ ఎలక్షన్స్ ఎలా డిటర్మిన్ అవుతుంది? ఇదే కదా మీ అందరి పాయింట్. ఈరోజు జరుగుతున్న పోలింగ్ లో మనం చూసుకుంటే 25 ఏళ్లకి బిలోగా ఉన్న జెన్జీ కిడ్స్ బీహార్లో వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంది. ఈరోజు ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ అవనండి, కూటమి అవనండి, వాళ్ళు రేస్ చేస్తున్న ఒకే ఒక థ్రెటనింగ్ పాయింట్. ఈరోజు మనం చూసుకుంటే కాంగ్రెస్ విత్ ఆర్జేడీ ఉన్న అలయన్స్ కి జంగల్ రాజ్ అన్న పేరు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు. హూ ఇస్ జంగల్ రాజ్? ఈ పేరు ఎక్కడ ఏం లేదే అని ఆలోచిస్తే గనక జంగల్ రాజ్ అనే ఒక భయాందోళకమైన టర్మ్ లాస్ట్ 10 నుంచి 15 ఏళ్ల క్రితం ఉండుండేది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. జంగల్ రాజ్ ఒక అడవికి రాజులాగా ఉండే ఒక ఆటవిక మనస్తత్వం గల వ్యక్తులు బీహార్లో 10 నుంచి 15 ఏళ్ల క్రితం ఉండేవాళ్ళు. ఎవరి జంగల్ రాజ్ అనే స్టోరీస్ ఈరోజు గూగుల్లో తెగ సెర్చ్ అవుతున్నాయి. జంగల్ రాజ్ కాన్సెప్ట్ లో సింపుల్ గా చెప్పాలి ఒక ఎగ్జాంపుల్ తో అయితే, ఎవరన్నా ఒకవేళ రాత్రిపూట 6 గంటల తర్వాత బీహార్లో బయటకు వెళ్ళకూడదు. వెళ్తే ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుందంటే సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్తాను. మీరు గనక 6 నుంచి 7 తర్వాత బీహార్లో బయటకి నడుచుంటే లాస్ట్ 10 నుంచి 15 ఏళ్ల క్రితం మీ వాచ్ దొంగలించాలంటే మీ చైని నరికేసి తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకు? దీనికి జస్ట్ వాచ్ దొంగలిస్తే సరిపోతుంది కదా, చైన్ నరకడం ఎందుకంటే? జంగల్ రాజ్ కాన్సెప్ట్ ఏంటంటే కష్టపడి తీసుకెళ్ళాలి తప్ప ఊరికే తీసుకెళ్ళం అన్న కాన్సెప్ట్లో ప్రజల్ని హాని కల్పించి ఇలాంటి ఒక రాజ్యం నడిచేది అని జంగల్ రాజ్ కాన్సెప్ట్ని ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చి చాలా హైలైట్ చేస్తుంటే జెన్జీ కిడ్స్ అందరూ ఎవరి జంగల్ రాజ్ అన్న దానిపైన దృష్టి సారించారు. దీని గురించి విశ్లేషణాత్మకమైన ఆర్టికల్ ద వైర్లో ఒకటి వచ్చింది. దీన్ని ఒక్కసారి డైసెక్ట్ చేద్దాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈరోజు బీహార్లో జరుగుతున్న పోలింగ్ మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక నియర్లీ 58% ఆఫ్ బీహార్ పాపులేషన్ ఈజ్ అండర్ 25 years of age. They have no living memory of Jangal Raj. Political parties are speaking of. ఈ రోజు మాట్లాడుతున్న పొలిటికల్ పార్టీస్ ఏదైతే జంగల్ రాజ్ గురించి మాట్లాడుతున్నారో దీంట్లో 58% బీహార్ పాపులేషన్ 25 years ఏజ్ బిలో ఉన్నారు. మీరు చూస్తుంటే 58% చాలా పెద్ద నెంబర్. ఈరోజు బీహార్ ఎలక్షన్లో చాలా అతి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ 58% జెన్జీ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి జంగల్ రాజ్ గురించి తెలీదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది వన్ ఆఫ్ ద ఉమెన్ మోనీ కుమారి అని ఈవిడ పిక్చర్లో చూస్తున్నాం మనం. మోనీ కుమారి ఈరోజు బీహార్ ఎలక్షన్లో ఓట్ వేయటానికి వెళ్ళబోతుంది. షీఈ్ ఆల్సో బిలో 25 years ఏజ్. అండ్ మనం చూసుకుంటే ఆవిడ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే 58% ఆఫ్ పాపులేషన్ ఇన్ బీహార్ జెన్జీ కిడ్స్ కింద నమోదయ్యారు కాబట్టి ఈ 58% పాపులేషన్ ఈరోజు చూసుకుంటే మనం అమాంగ్ హర్ ఫ్రెండ్స్ ఇన్ షామియానా Roa village in Bihar, Vaishali district, 18-year-old Moni is a bit of a role of a model. With a glint of mischief in her eyes, Moni recounts each instance she broke social boundaries when it is refused to marry at the age of 16 and instead chose to continue studying to be a police officer, or when she doubled down on her choice and cycled 18 kilometers each day. ikkada chudandi meeru ఆ అమ్మాయి రోజుకి 18 కిలోమీటర్లు సైకిల్ చేసి వెళ్ళి చదువుకునేది దేనికోసం అంటే షీ వాంట్ టు బికమ్ అ పోలీస్ ఆఫీసర్. ఆమె చాయిస్ అది. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేయాలి. 16 yearsకి మ్యారేజ్ని రిఫ్యూజ్ చేసింది. ఒక మైండ్ సెట్లో ఉన్న అమ్మాయి. ఈ రోజు మనం ఒక శాంపుల్ మోనీ కుమారిని తీసుకుంటే 18 కిలోమీటర్ల సైక్లింగ్ 15 ఏళ్ల క్రితం ఒక మహిళ బీహార్లో చేయటం చాలా రిస్కీగా ఉండేది. అప్పుడే ఈ జంగల్ రాజ్ కాన్సెప్ట్ ఉండుండేది. కానీ ఈ రోజున్న 18 ఏళ్ల మోనీ కుమారికి ఈ అమ్మాయికి ఓట్ హక్కు ఉన్నా ఈ రోజు ఆ అమ్మాయికి జంగల్ రాజ్ గురించి తెలియదు. ఎందుకు పొలిటికల్ పార్టీస్ జంగల్ రాజ్ పేరెత్తుతున్నాయో కూడా తెలియదు. దాని గురించి మొదలైన గూగుల్ సర్చ్ ఈ రోజు హూ ఇస్ జంగల్ రాజ్ అన్న కాన్సెప్ట్ జరుగుతుంది బీహార్లో. On November 6th, when Moni gets ready to cast her first ever vote, she's preparing to break another unwritten rule to vote by choice, not by caste in Bihar. బీహార్లో అతి ప్రధానంగా నడుస్తున్న కాస్ట్ ఓటింగ్ అనేది కూడా బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. ఫస్ట్ టైం ఓటర్స్, జెన్జీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీరైట్ చేస్తారు అనడానికి వన్ ఆఫ్ ద శాంపుల్ ఎగ్జాంపుల్ మోనీ.
ఈ రోజు మనం చూస్తే కనుక యాజ్ అ మెంబర్ ఆఫ్ కుష్వా కమ్యూనిటీ ఫాలింగ్ అండర్ ద బ్యాక్వర్డ్ కాస్ట్ ఆఫ్ ఓబీసీ బ్రాకెట్ జనరలీ నోన్ టు బి ద భారతీయ జనతా పార్టీ ఇన్ దీస్ రీజియన్స్ షీ షుడ్ హ్యావ్ ఓటెడ్ ఫర్ బీజేపీ క్యాండిడేట్ ఇన్ హర్ కాన్స్టిట్యుయెన్సీ. యూజువల్లీ ఇలాంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నప్పుడు షీ షుడ్ హ్యావ్ ఓటెడ్ ఫర్ బీజేపీ అంటారు, కానీ కాస్ట్ బేస్ మీద ఓటింగ్ మాత్రం మోనీ కుమారి ఆప్ట్ చేసుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే తన నార్మ్స్ ని, తన లైఫ్ స్టైల్ ని, తన రెగ్యులేషన్ ని తనకు తానుగా మార్చుకున్న జెన్జీ కిడ్ కాబట్టి. జెన్జీ ఓటర్స్ లైక్ మోనీ are at the heart of this election campaign in Bihar. The state had India's largest proportion of youth population, nearly 58%. ఈ గణాంకాన్ని బాగా గుర్తుంచుకోవాలి. 58% of Bihar's population is under 25 years of age and hence belong to Generation Z cohort. In terms of voters, 1 in every 4 voters is Gen Z. Of them, 1.47 million are first-time voters. ఇక్కడ మనం చూస్తే Gen Z voters 58% ఉన్నారు. అండ్ ఇలాంటి జెన్జీ ఓటర్స్ మోనీ లాంటి వాళ్ళు, షీస్ అ హార్ట్ ఆఫ్ జెన్జీ ఓటర్స్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఈ జెన్జీ ఓటర్స్ ఈసారి చాలా ప్రైమ్ రోల్ ప్లే చేయబోతున్నారు ఈ ఎలక్షన్లో. ఎందుకంటే 58% బీహార్ పాపులేషన్ వీళ్ళ చేతుల్లోనే ఉంది ఈరోజు. వాళ్ళే జెన్జీ కిడ్స్. అండ్ వీళ్ళు ఒక రకంగా చూసుకుంటే కనుక జనరేషన్ జెడ్ కోహర్ట్ కింద 1.47 మిలియన్ ఫస్ట్ టైం ఓటర్స్ కింద నమోదయ్యారు. ఈ జెన్జీ ఓటర్ మైండ్ సెట్ కి జంగల్ రాజ్ కి ఉన్న జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ మధ్య ఇప్పుడు డిసైడ్ చేయబోతుంది మన బీహార్ ఎలక్షన్ లో ఎవరు ఏలపోతున్నారు బీహార్ గడ్డని అని. In an election where everyone from Prime Minister to the Home Minister wants return of Jungle Raj. చూడండి, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా జంగల్ రాజ్ రిటర్న్ వస్తారు అని విపరీతంగా వాంట్ చేసి జెన్జీ కిడ్స్ కవరండి, ఎగ్జిస్టింగ్ పాపులేషన్ కవరండి, తెలిసిన వాళ్ళకి తెలుసు, కానీ జెన్జీ కిడ్స్ కి జంగల్ రాజ్ తెలియదు. హౌ డస్ rhetoric land where the voters born in Nitish era, those with no living memory of the chaos being invoked? అసలు తెలియనే తెలియదు, కేఓస్ గురించి అర్థమే తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఇలాంటి వాళ్ళకి జంగల్ రాజ్ గురించి ఇన్వోకింగ్ థాట్ ఎలా వస్తుంది? ఇది గేమ్ చేంజింగ్ మూమెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా జంగల్ రాజ్ మీద సో మచ్ ఆఫ్ ప్రాపగాండా చేసి 10-15 ఏళ్ల క్రితం మీకు తెలీదు ఎలాంటి రాజ్యం ఉందో అని చెప్పి ఇట్స్ అన్సేఫ్. ప్రతి ఒక్కళ్ళు పురుషులు ఎవరండి, స్త్రీలు ఎవరండి, 6 తర్వాత బీహార్లో బయటకు వెళ్తే అన్సేఫ్ అని చెప్పి అలాంటి బీహారే ఒక 500-600 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే మనం చూసుకుంటే అతి శాంతమూర్తులు పుట్టిన ల్యాండ్, ఎడ్యుకేషన్కి హబ్ అయిన బీహార్ జంగల్ రాజ్ ఫేజ్ నుంచి మళ్ళీ ఈరోజు జెన్జీ కిడ్ ఫేజ్లోకి వచ్చి వీళ్ళు హూ ఇస్ జంగల్ రాజ్ అని సర్చ్ చేసే ఫేజ్లోకి వెళ్ళారు. The question might decide the fate of both alliance. After all, if Moni is an indicator, it is tough task at hand and one who could possibly swing the elections decisively. Moni లాంటి ఓటర్స్ 58% మంది బీహార్లో ఉండగా ఈ రోజు ఏ అలయన్స్ గెలుస్తుందని చెప్పడం చాలా టఫ్ టాస్క్ అయిపోతుంది. అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ నిజంగానే చూసుకుంటే కనుక స్వింగ్ ఎవరి పట్ల వెళ్తుంది అండ్ డెసిసివ్ గా ఎవరికి ఓటేస్తారు, అసలు జెన్జీ థాట్ ప్రాసెస్ ఏంటో ఎస్టిమేట్ చేయడం చాలా టఫ్ గా అయిపోయింది బీహార్ ఎలక్షన్స్ కి. మోనీ ఈజ్ అ బెనిఫిషియరీ ఆఫ్ బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ వెల్ కల్టివేటెడ్ వెల్ఫేర్ ఎజెండా ఫర్ ఉమెన్ ఓటర్స్. మోనీ గాట్ అ బైసైకిల్ యాజ్ వెల్ as a 25,000 cash transfer as a part of Nitish government school for school going girls. 25,000 తీసుకుంది క్యాష్ ట్రాన్స్ఫర్ మోనీ. బైసైకిల్ కూడా వచ్చింది మోనీకి. మనం ఇక్కడ చూసుకుంటే మోనీ కుమార్కి నితీష్ కుమార్ గవర్నమెంట్ లో షీఈ్ అ బెనిఫిషరీ. ఇంత ఇచ్చిన స్కూల్స్కి వెళ్ళటానికి ఈ అమ్మాయికి ఇన్ని రాయితీలు ఇచ్చినా ఎంత చేసినా మోనీ ఓటేస్తుందా అన్నది చాలా పెద్ద విషయం. ఇట్స్ టఫ్ ఇన్ టు వన్ హర్ ఓట్ షీ ఇన్సిస్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ టఫ్ టు గెయిన్ హర్ ఓట్. అంటే నితీష్ కుమార్ గవర్నమెంట్ 25,000 స్కూల్ పిల్లలకి క్యాష్ ట్రాన్స్ఫర్ చేసిన, సైకిళ్ళు ఇచ్చిన, ఆఖరికి ఆ అమ్మాయి 18 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అంత స్వేచ్ఛ ఇచ్చినా కూడా నా ఓటు నువ్వు గెలుచుకోవడం చాలా టఫ్ అన్న కాన్సెప్ట్లో ఉంది మోనీ కుమారి. ఇలాంటి మోనీ కుమారిలే ఈరోజు హార్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అవ్వబోతున్నారు. 58% జెన్జీ కిడ్స్ అయ్యారు కాబట్టి బీహార్లో. ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ స్కై రాకెటింగ్ అండ్ మోస్ట్ ఫ్యామిలీస్ డోంట్ వాంట్ టు స్పెండ్ మనీ ఆన్ గర్ల్స్ ఎడ్యుకేషన్ టు బిగిన్ విత్, షీ కంప్లైన్స్. ద నితీష్ గవర్నమెంట్ విల్ పే హర్ 50,000 after she finishes her graduation, but education costs are so high it would have to be more helpful to pay installments each semester, she says. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వాలు
మేము చేయూత ఇస్తాం అనుకుంటున్నాం కానీ 50,000 రూపీస్ ఆమె చదువు కంప్లీట్ అయిన తర్వాత ఇస్తా అంది నితీష్ గవర్నమెంట్. కానీ అదే డబ్బుల్ని మాకు ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చుంటే సెమిస్టర్ వైజ్ అది ఇంకొంచెం ఈజీగా ఉండుండేది. నేను కంప్లీట్ అయ్యాక 50,000 రావు, నాకెలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇఫ్ ఇట్స్ నాట్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ అని కూడా అమ్మాయి మెన్షన్ చేసింది. విచ్ ఇస్ వై షీ వాజ్ ఆల్ సెట్ టు డిఫై హర్ ఫ్యామిలీ అండ్ vote for Mahagathbandhan MGB at this time to usher in government led by Tejasvi Yadav, Lalu Prasad Yadav కొడుకు తేజస్వి యాదవ్. ఈసారి వాళ్ళ షీ డిఫై ఫ్యామిలీ అండ్ vote for Mahagathbandhan కి ఓట్ చేద్దామని కూడా డిసైడ్ అయింది. దట్స్ అంటిల్ షీ టోల్డ్ ద పేరెంట్స్ అబౌట్ ఇట్. దట్స్ వెన్ షీ హర్డ్ 2 words to threaten the MGB. Mahagathbandhan ని బెదిరించే వర్డ్స్ ఇంది వాళ్ళ ఫ్యామిలీకి తను తీసుకెళ్ళి ఎప్పుడైతే తన ఓటింగ్ రిఫర్ అవుతుందని చెప్పిందో అప్పుడే స్టార్ట్ అయింది క్యాంపెయిన్ జంగల్ రాజ్ గురించింది. మోనీ మదర్ told her of the crime period saw of the frequent theft, commuters being waylaid, of women being attacked. It would have been impossible for Moni to cycle 9 kilometers in those days, her mother reminded her. That's what sealed the deal for Moni. Her vote is now going to be for NDA. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే ఎన్డీఏ గవర్నమెంట్ కి ఓట్ సీల్ అయిపోయింది మోనీది. ఎందుకంటే వాళ్ళ మదర్ షీ హెస్ ప్లేడ్ అ పైవోటల్ రోల్. కూర్చుని వాళ్ళ మదర్ చాలా ఇన్సిస్ట్ చేసిన పాయింట్స్ కూడా చాలా క్లెవర్గా ఉందండి. క్రైమ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా, క్రైమ్ అనేది ఆ పీరియడ్లో చూసినంత ఫ్రీక్వెంట్ థెఫ్ట్, దాని తర్వాత కమ్యూటర్స్ బీయింగ్ వేలేడ్ అండ్ ఉమెన్ బీయింగ్ అటాక్డ్. ఇంకా ఇది కాకుండా మోనీ స్పెసిఫిక్గా సైకిల్ చేసి 9 కిలోమీటర్లు వెళ్ళలేదు ఆ రోజుల్లో. అయితే ఇది చెప్పింది ఒక లేడీ మదర్ ఇంపాక్ట్. ఇక్కడ చూసుకుంటే దట్ ఈస్ వై షీ సీల్ ద డీల్ ఆఫ్ మోనీ ఇన్ హర్ ఓట్ ఇస్ నౌ గోయింగ్ ఫర్ NDA. ఇక్కడ మనం చూసుకుంటే తేజస్వి యాదవ్కి పడాల్సిన ఓట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన జంగల్ రాజ్ స్టోరీ వల్ల షిఫ్ట్ అయిపోయి ఎన్డీఏకి వెళ్ళిపోయింది మళ్ళీ. ఇది ఒక సినారియో చూస్తున్నాం మనం. మోనీ లాంటి ఓటర్స్ 58% మంది జెన్జీ ఓటర్స్ ఉన్నారు ఈరోజు బీహార్లో. 58% మంది ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి జంగల్ రాజ్ కాన్సెప్ట్ ఇష్టపడతారు, ఎంతమంది ఇన్స్పైర్ అవ్వకుండా ఇప్పుడున్న గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ కానీ మన హోమ్ మినిస్టర్ కానీ చేస్తున్న అనౌన్స్ జంగల్ రాజ్ మీద చేస్తున్న థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ఫ్లిక్ట్ అయిపోయి ఓట్లు ఎన్డీఏకి వేస్తారో ఖచ్చితంగా చూడాలి. జెన్జీ ఆర్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ జనరేషన్ కాబట్టి, వీళ్ళు ఒక రిలయబుల్ సోర్స్ కాదు కాబట్టి, వీళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి, వీళ్ళకి ఇంత ఓట్ సంఖ్య ఉంది కాబట్టి, 18 ఏళ్ళు దాటిన ఫ్రెషర్స్ ఓట్స్ వీళ్ళు ఫస్ట్ టైం వేస్తున్నారు కాబట్టి వీళ్ళు స్విడిల్ చేస్తారు ఈరోజు ఎలక్షన్స్ చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ద ఫైనల్ రిజల్ట్స్. జంగల్ రాజ్ కాన్సెప్ట్ హిట్ అయిందా ఫట్ అయిందా? జెన్జీ ఓటర్స్ కి జంగల్ రాజ్ గురించి గూగులింగ్ అయితే చాలా హెవీగా అయింది. హూ ఇస్ జంగల్ రాజ్, ఆ టెన్యూర్లో ఏమైందని. మహిళా ఓటర్స్ ఇంపాక్ట్, మోయినీ లాంటి వాళ్ళు ఒక నట్షెల్ అవుతారు. మెన్ ఓటర్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ దాట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.